ఎట్టకేలకు విజయ్ దేవరకొండ రష్మిక జంట పెళ్లి ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలు చూస్తే పెళ్లికి టాలీవుడ్ నుండి చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అలా హాజరైన వారిలో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమతో అన్నా అని పిలుచుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వీళ్లు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళెవరూ కూడా ఈ పెళ్లికి రాలేదు. హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు కాబోతోందని అంటున్నారు. వాళ్లతో పాటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి శుభలేఖలు ఇచ్చి వచ్చాడట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన శుభలేఖ ఇవ్వడం, అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం వంటివి కూడా చూసాం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్ కి ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకులకు ఎలాంటి ఆహ్వానం అందించలేదట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, నారా లోకేష్ ఇలా ఎవరికీ శుభలేఖలు ఇవ్వలేదట. ఒక బాలయ్యకు మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమంటే విజయ్ దేవరకొండ కేవలం తనకు పరిచయం ఉన్న వాళ్లను మాత్రమే పిలిచాడు అనే విషయం. బాలకృష్ణతో ఆయనకు మొదటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో కూడా ముఖ్య అతిథిగా విజయ్ విచ్చేశాడు. అలా వాళ్ల మధ్య పరిచయం ఉన్నందున పిలిచాడు. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం కి అంతగా పరిచయం లేదు. అందుకే ఆహ్వానించలేదేమో అంటున్నారు విశ్లేషకులు.